ఈరోజు వీడియోలో టమాటా పప్పును కమ్మగా రుచిగా చుక్క నూనె లేకుండా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. నేను చేసే ఈ ప్రాసెస్లో టమాటా పప్పు ఇలా ఇంట్లో మీరు కూడా చేసుకున్నట్టయితే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇలా చేసుకుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. టమాటా పప్పుని ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ టమాటా పప్పును ఈ ప్రాసెస్లో ట్రై చేసి రుచి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.